सर्वभूतस्थितं यो मां भजत्येकस्त्वमस्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि వర్తతే. నాయందే ఏకత్వంలో స్థితుడై ఉండి మరియు నన్నే సర్వభూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపములను చేస్తూనే ఉన్న నాయందే నివసించును. భగవంతుడు ఈ జగత్తులో సర్వవ్యాపి. ఆయన సర్వభూతముల హృదయములలో పరమాత్మ రూపంలో కూర్చుని ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా పేర్కొంటున్నాడు, నేను సమస్త ప్రాణుల హృదయాలలో కూర్చుని ఉన్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాణి శరీరంలో 2 వ్యక్తిత్వాలున్నాయి, ఆత్మ మరియు పరమాత్మ. వ్యక్తుల ఆధ్యాత్మిక పరిణితిని బట్టి ఇది ప్రధానంగా 4 స్థాయిల దృష్టికోణానికి దారితీస్తుంది. భౌతిక దృక్పథంలో ఉన్నవారు ప్రతి వారిని శరీరముగా చూస్తారు మరియు జాతి, కులము, లింగము, వయస్సు, సామాజిక స్థాయి, దేశ పౌరసత్వం వంటి వాటి ఆధారంగా భిన్నంగా చూస్తారు. అంతకన్నా ఉన్నతమైన దృక్పథం కలవారు ప్రతి వారిని ఆత్మగా చూస్తారు. అందుకే శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, దివ్యజ్ఞాన చక్షువులు కల నిజమైన పండితులు ఒక బ్రాహ్మణుడిని, ఒక ఆవుని, ఒక ఏనుగుని, ఒక కుక్కని మరియు ఒక చండాలుడిని అందరినీ ఒకే దృష్టితో చూస్తారు. ఉన్నతమైన యోగులు ఇంకా పై స్థాయిలో ఉన్న దృక్పథంతో అందరిలో పరమాత్మ స్థితుడై ఉన్న భగవంతుడిని చూస్తారు. వారు కూడా భౌతిక జగత్తుని గ్రహిస్తారు, కానీ దాని పట్ల ఉదాసీనంగా ఉంటారు. వారు హంస లాంటి వారు. అవి పాలు, నీరు మిశ్రమంలో పాలనే తీసుకుని నీటిని విడిచిపెడతాయి. అత్యున్నత స్థాయి యోగులని పరమహంసలు అంటారు. వారు భగవంతుడినే దర్శిస్తారు. వారికి ప్రపంచ స్పృహ ఉండదు. భాగవతంలో చెప్పబడిన విధంగా వ్యాధవ్యాస తనయుడు సుఖదేవుని విజ్ఞాన స్థాయి ఇదే. చిన్నతనంలోనే తన ఇంటి నుండి వెళ్ళిపోతూ సుఖదేవుడు సన్యాసాశ్రమం స్వీకరించినప్పుడు ఆయన ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడంటే ఆయనకు ఈ ప్రపంచపు స్పృహ లేదు. ఆయన అటుగా వెళ్తూ కొలంలో నగ్నంగా స్నానం చేస్తున్న అందమైన యువతులను గమనించలేదు. ఆయన చూసినది అంతా భగవంతుడిని, ఆయన విన్నది అంతా భగవంతుడిని, ఆయన తలచినది అంతా భగవంతుడిని. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.